ఆ స్వామి వారికి అలంకరిస్తారు. ఓం తత్ సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాతో. ఎంతో మంది కానీ కళ్యాణంలో ఇటువంటి ఘట్టాలు చేయట్లేదు. ఇది తప్పకుండా చేయాలట. వసంతోత్సవం అనేటువంటిది చాలా అద్భుతంగా స్వామివార్లకు అమ్మవార్లకు జరుగుతున్నటువంటి వసంతోత్సవాన్ని చూస్తున్న మనందరము ధన్యమే. మిగతా కళ్యాణాలు చేయడం వేరు. అయ్యా వారికి చిన్నగా స్వామివారికి అమ్మవారికి చక్కగా వసంతోత్సవం జరుగుతున్న అందరూ కూడా నమస్కరించుకోండి. ఇటువంటి దర్శనం మనకు దొరకదు. ఎందుకంటే దేవాలయాల్లో ఇట్లా మనకు దర్శనం మంచిగా పసుపు ముద్దలతో అలంకరించిన దర్శనం ఎప్పుడైనా దొరుకుతుందా? మనకు దొరకదు కదా. కేవలం కళ్యాణంలో మాత్రమే, కళ్యాణంలో కూడా అక్కడ ఉన్నాయిగా చేస్తే మాత్రమే అవకాశం మనకు దొరుకుతుంది. అంత గొప్ప పుణ్య ఫలితం. భగవత్ కళ్యాణం చేయాలంటే అంత సులభం కాదండి. కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క దగ్గర దొరకదు. అంటే అది భగవంతునికి ధనంతో పని లేదు. ఎన్ని లక్షలు జటాభుజంగ పింగళ స్ఫురత్ వనామణి ప్రవక్కదంబ కుంకుమగ్రవ ప్రళిప్త దిగ్వధూముఖే. నేను చెప్తావు మొత్తం చింతాను. మదాంబ సింధుర స్ఫురత్వ ఉత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం. మనో వినోదమద్భుతం వివర్తుభూతవర్తరీ వివర్తుభూతవర్తరీ. సహస్రలోచన ప్రవృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళి ధోరణి విధూర సాంబిపీఠభూ భుజంగరాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రీచిరాయ వీరబ్రహ్మేంద్ర స్వామి నామస్మరణ తప్పకుండా అవసరం అవుతుంది. ఏనాటికి ఒకనాటికైనా. కేవలం విశ్వబ్రాహ్మణులు అని కాదు, అందరికీ అవసరం. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి సాక్షతను కురిపిస్తూ స్నానము మంగళ స్నానములు చేయించారు అన్నట్లుగా శుభకరంగా జరిగేటువంటి ఆ మంగళ స్నాన ఘట్టాన్ని చూద్దాం.
ఓం శ్రీ గురుభ్యో నమః. సహస్రపాతో సభూమిం విశ్వతో కృత్వా అత్యధిష్టదశాంగుళం పురుషయ వేదకం సర్వం. చక్కగా నీళ్లు స్వామివారి పైన అన్ని చిత్రాల నుంచి కూడా పడుతూ ఉంటే, ఆ స్వామివారికి వర్షంగా పడుతూ ఉంటే, ఆ గంధము చందనము పసుపు వేసిన ధూపం అన్నిటి నుంచి కారుతూ ఉంటే, ఆ విధంగా అటువైపు అమ్మవారి పైన శరీరంపై పూజించవలసింది ఎవరినో తెలుసా? శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని పూజిస్తే తప్పకుండా కాపాడుతారండి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇవే కాదు, ఇంకెన్నెన్నో, ఒక చిన్న శాంపుల్ మాత్రమే కరోనా అనేటువంటి. పునస్కారాలు యజ్ఞాలు చేయాలి అని అంటే ఎంత పూజలు చేస్తే అంత శక్తి పెరుగుతుందట ఆ విగ్రహాలకు. కోరిన కోరిక తీర్చే కరుణామయుడు అవుతాడట. భగవంతునికి ఎంత నిండుగా పూజ చేస్తే అంత శక్తినిచ్చే దైవం అవుతాడు ఆయన. కాబట్టి అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అమ్మవార్లకు అటువైపు అమ్మవార్లకు జరుగుతున్న కూడా చక్కగా మంచి ఆ పసుపు అంతా ఇట్లా జారుతుంది. తద్వారా శరీరం అంతా కూడా పసుపు తాకితే శుద్ధి అవుతుందట శరీరం. తద్వారా విగ్రహమూర్తులకు మరింత శక్తి వస్తుందట. ప్రతి కొన్ని వేయండి మళ్ళీ తర్వాత అట్లా ప్రతి మాసము కూడా అంటే ప్రతి షోడశైకారి నామాలు ఎప్పుడైతే యజమాన్యేసే మమ అనుకోండి. యజమాన్యేసే అనండి. మమ విద్య ఆరంభే వ్యాపారే చ వివాహే చ సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నః తస్య నచాయతే. గణపతికి నమస్కరిస్తున్నాయి. ఏమనంటే విద్య ఆరంభే, ఓ గణపతి దేవా, మా పిల్లల విద్యలో కానీ, మా యొక్క ఇంట్లో జరిగే శుభకార్యాల్లో కానీ, మేము చేసే వ్యాపారాలు వృత్తులలో కానీ అన్ని కార్యాలలో నీవు ముందుండి కాపాడుదేవా. ఈనాటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణంలో దర్శించిన కాబట్టి చెబుతాను, ఏదో ఉట్టిగా చెప్పింది కాదు. ఆయనే భగవంతుని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు స్వయంగా. 12,000 స్వామి ఎవరైతే ఆ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తారో వాళ్ళకు స్వయంగా దర్శనం అవుతాడు ఆయన. ఏదో ఒక రూపంలో, కళలో కానీ నేరుగా కానీ ఏదో ఒక రూపంలో దర్శనమిస్తాడు. అంత గొప్పది ఆ స్వామి కలియుగంలో. అంత ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన ఎందుకు పూజించాలంటే అందుకు పూజించాలి. మన కలియుగంలో